ఒకప్పుడు యువత ఆదర్శకంగా ఉండేవారు. వారిని చూసి, వీరిని చూసి ఏదో సాధించాలన్న ఒక కసితో ఉన్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి యువత మొబైల్‌కి అడిక్ట్ అయ్యి ఇన్‌స్టా, రీల్స్, పిచ్చి మోసలు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి కొన్ని వీడియోస్ కనుక చూసినట్లయితే నిజంగా ఆశ్చర్యపోతుంటారు. అందులోనూ ముఖ్యంగా అమ్మాయిలైతే తన ప్రాణాల మీదకి కూడా తెచ్చుకునే పరిస్థితిని ఏర్పడుతున్నారు. అంతేకాకుండా రీసెంట్‌గా ఒక వీడియో మీరు చూసే ఉంటారు. రీల్స్ కోసం ఒక యూట్యూబర్ చేసినటువంటి సాహసం ఆఖరికి ఆమె ప్రాణం పోయిందని చెప్పుకోవచ్చు. కొండ ప్రాంతాల్లో ఆవిడ రీల్స్ చేస్తూ అలా అలా పెట్టినటువంటి ఆ రీల్ ఆ తర్వాత ఆమె ప్రాణం మీదకి తెచ్చి ఆల్మోస్ట్ చనిపోయిన స్టేజ్‌కి కూడా వచ్చింది. ఇది నార్త్ ఇండియాలో చూసాం. అయితే ప్రస్తుతం సౌత్ ఇండియాలో కూడా ఇదే ధాటిగా జరుగుతుంది. అయితే ముఖ్యంగా రీసెంట్‌గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. హైదరాబాద్ శివారు ప్రాంతంలో కొండకల్ అనే ప్రాంతం నుంచి శంకర్పల్లి ఎళ్ళే వరకు ఉన్నటువంటి ఒక రైల్వే ట్రాక్ మీద కారు నడుపుతూ అదే విధంగా 7 కిలోమీటర్లు అలానే వెళ్తున్నా కానీ, అక్కడున్నటువంటి రైల్వే సిబ్బంది ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా గానీ, ఆపకుండా అలానే వెళ్ళిపోయింది. అయితే ఈలోపు అటుగా వస్తున్నటువంటి ఒక రైలు ఎదురుగా వస్తుంది. దాన్ని చూసినటువంటి లోకో పైలట్ అప్రమత్తమయ్యారు. అయితే అక్కడ రైల్వే సిబ్బంది ఎంత ఆపినా ప్రయత్నించకుండా ఆ మహిళ అలాగే కారు నడుపుకుంటూ ఎదురుగా వెళ్తున్న ఆ రైలుకి ఎక్కడ ఢీకొడుతుందా? ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందా? అని భయపడుతున్న సమయంలో చాకచక్యంగా అక్కడ ఉన్నటువంటి లోకో పైలట్ దాన్ని ముందుగా గమనించిన తర్వాత అప్రమత్తమయ్యారు. సో, ఆ లోకో పైలట్ చెప్పిన ఆదేశాల మేరకు ఆ రైలునైతే ఆపడం జరిగింది. సో, మరి ఆ రైలు అక్కడ శంకరపల్లి నుంచి ఎదురుగా వస్తున్నటువంటి ఆ రైల్వే ట్రాక్ మీద ఈవిడ కార్‌ని చూసి ముందుగానే అతను చూసిన తర్వాత అది ఆపారు. దానివల్ల అక్కడ పెను ప్రమాదమే తప్పిందనొచ్చు. ఒకవేళ మీరు ఊహించుకోండి తను గనక ఆపకపోయుంటే ఈ అమ్మాయి కార్ అలా నడుపుకుంటూ వెళ్లి ఎదురుగా వస్తున్నటువంటి రైలు గనుక ఢీకొనుంటుంటే ఎంత ఘోర ప్రమాదం జరుగుండేది. తను చనిపోయేది. అంతేకాకుండా రైలుకయ్యేది. రైలులో ఉన్నటువంటి పాసెంజర్స్‌కి ఇబ్బంది కలిగేది. కొంతలో కొంతమైన ప్రాణ నష్టం అయితే జరిగేది. ప్రాణ నష్టంతో పాటు అక్కడ ఆర్థిక నష్టం చాలా నష్టాలైతే జరిగేవి. ఇదంతా తెలుస్తున్నా గూడా రోజు ఎన్నో యాక్సిడెంట్‌లవుతున్నాయి. ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో యాక్సిడెంట్‌లకి ఎంతమంది కుటుంబాలు చాలా నష్టపోతున్న విషయం తెలిసి గూడా యువత ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. అయితే పోలీసుల ప్రకారం అంటే వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం ఏంటంటే, ఆ అమ్మాయి మద్యం తాగి ఈ విధంగా చేసింది. అది గూడా ఒక రీల్స్ వీడియో కోసం ఈ విధంగా చేసిందనైతే తెలియజేస్తున్నారు. అక్కడటువంటి ట్రాఫిక్ సంబంధించి లేదంటే రైల్వే ట్రాక్‌కి సంబంధించి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆవిడని ఎంత ఆపాలని ట్రై చేసినా కూడా ఆగకుండా వెళ్ళిపోయింది. ఆ కారు ఒక దగ్గర ఆగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కార్‌లో నుంచి లోపల నుంచి బయటకు తీయడానికి చాలా ప్రయత్నించారు. అయినా కానీ ఆవిడ లోపల నుంచి బయటకి రాకుండా ఆ లోపలనే వీరంగం వేస్తూ నాటకాలు చేస్తూ కనిపించిందంట. చూస్తుంటేనేమో చాలా చిన్న వయస్కురాలుగా కనపడుతుంది. చాలా లైట్ వెయిట్‌గా చాలా బక్కపలిచినటువంటి శరీరంతో ఉన్నటువంటి ఈవిడ ఎదురుగా మాట్లాడడం, ఎదురు సమాధానం చెప్పడం చూస్తుంటే కావాలని ఇదంతా చేస్తుంది. మానసికంగా ఏమైనా ఇబ్బందిగా పడుతుందా? లేదంటే మద్యం తాగడం వల్ల ఆ మత్తులో ఇలా చేస్తుందా? అర్థం కాలేదు. ఇది పక్కా అయితే సూసైడ్ అటెంప్ట్ అయితే కాదని అయితే కరాకండిగా చెప్పారు. ఇది కేవలం రీల్స్ కోసము తను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పోస్ట్ చేయడానికి కోసమే, ఒక వ్యూవర్‌షిప్ కోసమే ఇదంతా చేసిందని కూడా అక్కడున్నటువంటి అధికారులైతే చెప్పడం జరిగింది. అయితే ఒక ఇన్‌స్టా రీల్స్ కోసం, వ్యూస్ కోసం యువత ఇంత పేటరేగిపోతారా? ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తారా? వ్యూస్ కోసం ఏదైనా చేస్తారా? ప్రాణాలకైనా తెగిస్తారా? లేకపోతే ప్రాణాలు తీసే వరకు తెగిస్తారా అనంటే, ఈ మధ్యన చేస్తున్నటువంటి యువత అందరూ గూడా ఇలానే చేస్తా ఉంటే అనుమానం వ్యక్తమవుతుంది. అసలు ఏం జరుగుతుంది యువతలో? అసలు ఫోన్‌లకి ఎందుకు అడిక్ట్ అయిపోతున్నారు? సమాజం ఎటుపోతుందనే ఆలోచనలో పడాల్సిన పరిస్థితి పేరెంట్స్‌కి ఎలానే ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఒకటే కాదండి. యావత్ భారతదేశంలో ఇలాంటి ఇన్సిడెంట్ చాలానే ఉన్నాయి. ఇంతకుముందు రైల్వే ట్రాక్ మీద కూడా ఎంతోమంది ఇలాంటి ఆటలే ఆడారు. ఆ ట్రాక్ మీద కాయిన్ పెట్టి రైలొచ్చిన తర్వాత కాయిన్ ఎలా అవుతుందా అని చెప్పేసి రీల్స్ చేయడం. సబ్బు ముక్కలు పెట్టి ఎలా 2 భాగాలుగా అవుతదా లేదా అని రీల్స్ చేయడం. రైలు మధ్యలో నిలబడి నేనెంత ధైర్యవంతురాలిని, ఎంత ధైర్యంగా నిలబడ్డానని చెప్పి రీల్స్ చేయడం. అలా రైల్వే ట్రాక్ మీద చేసినటువంటి నానా తతంగాలు, ఆ విన్యాసాలన్నీ గూడా అప్పట్లో మనం చూసాం. అవన్నీ కొన్ని వైరల్ అయ్యాయి. కానీ కింద కామెంట్స్ మీరు చూస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు గూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు. తప్పు, తప్పు అన్నట్టు గూడా ఎంతోమంది కామెంట్స్ చేసినా గానీ వాళ్ళెందుకు వినట్లేదు. చెప్తారులే మాకేంటి అన్నట్టుగా ఆ వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారని అనిపిస్తుంది. అంటే వచ్చే కామెంట్స్‌ని బట్టి వాళ్ళకి వ్యూవర్‌షిప్ కూడా పెరుగుతుంది కదా! బూస్టింగ్ అవుతుంది కదా వీడియోస్‌కి అన్న ఒక ధోరణిలో ఆలోచిస్తున్నారని గూడా తెలుస్తుంది. అంతేకాకుండా కేవలం రైల్వే ట్రాక్ ఒకటి కాదు. సాహసాలు ఒక అడ్వెంచర్స్ పేరుతో కొండలు, గట్టలు వాటి మీద గూడా వెళ్లి అక్కడి నుంచి దూకుతున్నటువంటి
కొడుతున్నటువంటి వీడియోలు చేయడం, లేదంటే కొండ ప్రాంతాల్లో వాటర్ ఫాల్స్ దగ్గర గూడా ఇలాంటి రీల్స్ కోసం వీడియోస్ చేయడం, నదీ ప్రాంతాల్లో ఈత కొడుతున్నట్టు గూడా ఎన్నో వ్యూస్ కోసం, ఎంతో వీడియోస్ కోసం చేసినటువంటి కొంతమంది నదిలో కొట్టుకుపోయిన సందర్భాలు గూడా మనం చూస్తాం. సో, ఇదంతా చూస్తా ఉంటే కేవలం ఒక యూట్యూబ్ కోసం గాని, ఇన్‌స్టా కోసం కానీ, ఫేస్‌బుక్ కోసం వాళ్ళ వ్యూయర్‌షిప్ పెంచుకోవడం ఇంతగా తెగించాలా అని అనిపిస్తుంది. ఇది కాకుండా వేరే ఆల్టర్‌నేటివ్ లేదా? ఫేమ్ కోసం ఇలా చేయాల్సిన అవసరం ఉందా? అన్నట్టు కూడా ఇక్కడ మనం చూడాల్సిన సందర్భం ఎంతైనా ఉంది. ఈ పరిస్థితిని ఎలా మార్చాలి? యువతని ఎటువైపుగా ఇలాంటి తప్పుదోవ నుంచి ఎటువైపుగా మళ్ళీ మార్చాలనేది ఎవరికీ అర్థం కావట్లేదు. అటు పేరెంట్స్ అయినా గాని, లేదంటే వాళ్ళకెవరైనా మెంటర్స్ అయినా గాని, లేదంటే సమాజమే కొద్దిగా వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలా అని గూడా ఇక్కడ ఆలోచించాల్సిన పరిస్థితయితే ఏర్పడింది. ఓవరాల్‌గా చూసినట్లయితే ఈ కొడంగల్ కొండకల్ నుంచి శంకర్పల్లికి వెళ్లే దారంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు ఆ ప్రాంతంలో సంచలనమే రేపిందని చెప్పాలి. సో, అటువంటి ప్రాంతంలో ఇలాంటి ఇన్సిడెంట్ గనుక జరిగి ఏదైనా యాక్సిడెంట్ అయిన తర్వాత ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినట్లయితే అక్కడ ఒక పెద్ద విషాద గాథ ఛాయలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఆవిడ మద్యం మత్తులో ఆవిడ తాగిందా? ఎవరైనా తాగించారా? ఇంకా దీని వెనక ఆ అమ్మాయి ఒక్కతే ఉందా? ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఇదంతా అసలు ఈ రోజే జరిగిందా? గత కొన్ని రోజుల నుంచి ఇలాంటి విన్యాసాలు చేస్తున్నారా అనే ధోరణిలో అలాంటి కోణంలో కూడా అక్కడ పోలీసులైతే ఆరా తీస్తున్నారు. సో, ఓవరాల్‌గా మీరు చూస్తున్నటువంటి ఈ ఇన్సిడెంట్‌కి మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.